జనసేన అధినేత హోదాలో పవన్ ఎన్ని అయినా మాట్లాడొచ్చు, ఎంతైనా విమర్శలు చేయొచ్చు. ఆయన విపక్షంలో ఆనాడు ఉన్నాడు కాబట్టి జనాల కోసం ఆవేశపూరితంగా ఎంత మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ ఇప్పుడు 6 నెలలుగా పవన్ ప్రభుత్వంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి అంటే అది సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. ప్రభుత్వం అంటే అందరూ కలిస్తేనే అన్నది రాజ్యాంగం చెప్పే మాట. పలానా మంత్రిది తప్పు అని ఉండదు. అందరూ దానికే సమిష్టిగా బాధ్యత వహించాలి. ఇక చూస్తే పవన్ తిరుపతి లడ్డూల విషయంలో మొదలెట్టారు. సనాతన ధర్మం అంటూ ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దానివల్ల కూటమికి కొంత ఇబ్బంది ఎదురైనా సర్దుకున్నారు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ఏపీలో సరిగ్గా లేదని అంటూ ఇలా సాగితే తానే హోంమంత్రిత్వ శాఖను తీసుకుంటాను అని పవన్ పిఠాపురం సభలో చెప్పుకొచ్చారు. ఏపీలో అది కొన్నాళ్ల పాటు చర్చగా సాగింది. ఒక విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందిలో పడింది. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన కాకినాడకు వెళ్లి సముద్రం మధ్యలో ఉన్న షిప్ ని పరిశీలించారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతవరకు బాగానే ఉన్న మీడియా ముందుకు వచ్చి ఆయన అధికారుల తీరు మీద విమర్శలు చేశారు. అయితే అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులే. వారికి విమర్శిస్తే అది ప్రభుత్వం మీదికే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కాకినాడ షిప్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. దాని మీద ఇప్పుడు సిట్ ని ఏర్పాటు చేసి సమగ్రమైన విచారణకు ఆదేశించారు. దీనికంటే ముందు లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇలా పవన్ విమర్శలు చేసిన ప్రతిసారి కూటమి ప్రభుత్వం స్పందిస్తోంది, తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ పవన్ వ్యక్తం చేస్తున్న విషయాలను ఎవరూ తప్పు పట్టడం లేదు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆయన బాహాటంగా వచ్చి మీడియా ముందు, జనం ముందు మాట్లాడటం వల్లనే ఇబ్బందులు అని అంటున్నారు. 4 గోడల మధ్య కేబినెట్ మీటింగులలో ఈ విషయాలను లేవనెత్తి వాటికి అక్కడే అర్థవంతమైన పరిష్కారాలను కనుగొంటే మరింత ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పనిచేయడానికి వీలవుతుంది. అలా కాకుండా బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే హోంశాఖ, పౌర సరఫరాల శాఖ, దేవాదాయ శాఖ ఇలా కీలక మంత్రిత్వ శాఖలలో తప్పులు, పొరపాట్లు జరుగుతున్నాయని జనాలు అనుకుంటారు. చివరికి ప్రతిపక్షానికి అదే ఆయుధంగా మారుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడేది పార్టీల నుంచి. పార్టీలకు రాజకీయాలు ఉంటాయి. అందులో తరతమ భేదాలు ఉంటాయి. ఎవరైనా పార్టీ పటిష్టంగా ఉండాలని చూస్తారు. పార్టీ బాగుంటేనే అధికారంలోకి రాగలమని భావిస్తారు. అందువల్ల ప్రభుత్వంలో ఉన్నాక కాస్త చూసి చూడనట్లుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్నీ నిక్కచ్చిగా జరగవు. అలాంటి ఆస్కారం కూడా ఉండదు. తీగ మీద నడిచినట్లుగా ఖచ్చితంగా నడవాలి అంటే కుదిరే వ్యవహారం కాదు. అందువల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త అన్ని చూసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఈ రోజున అవినీతి సర్వాంతర్యామి అయిపోయింది. ముందు ఓటరు నుంచే అది మొదలవుతుంది. మరి ఓటరును ఎవరు ఏమీ అనలేరుగా. అలాగే అక్రమ బియ్యం విషయానికి వస్తే తన కోటా బియ్యాన్ని అమ్ముకున్న లబ్ధిదారే మొదటి ముద్దాయి అవుతారు. ఇలా చూస్తే కనుక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వాటి మీద మరీ పట్టింపుగా ఉంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముందుకు పోలేదని అంటున్నారు. అయితే చంద్రబాబు విశేషమైన అనుభవం ఉన్నవారు కాబట్టి పవన్ లేవనెత్తిన ప్రతి అంశం మీద లాజికల్ ఎండ్ కి తీసుకొని వచ్చి ఆయనతో పాటు అందరికీ సంతృప్తి పరిచేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ ఒక్కోసారి అది సాధ్యపడనప్పుడే ఇబ్బందులు వస్తాయి. మరి 6 నెలల కూటమి పాలనలో ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు. కానీ రానున్న రోజులలో పవన్ ఇదే రకమైన దూకుడు చేస్తే మాత్రం కూటమిలో ఏమైనా జరగొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ ప్రచారాలలో నిజమెంతుందో.